అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి. బజ్జర్మామ గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ కోళ్ల ఫారం అండి. ఈ కోళ్ల ఫారం గురించి నేను పూర్తిగా మీకు వివరాలన్నీ అందిస్తాను. సో పూర్తిగా వీడియో అయితే చూడడానికి దయచేసి ప్రయత్నం అయితే చేయండి. సో ఇటువంటి ప్రాపర్టీస్ అంటే తోటలు కానివ్వండి, చెరువులు కానివ్వండి, పొలాలు కానివ్వండి అన్నీ నేను తీసుకొస్తాను. సో వాటిలో మీకు ఏదైనా నచ్చిందంటే వెంటనే మీరు గ్రాప్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇది చూసుకుంటే కోళ్ల ఫారానికి మొత్తం అక్కడ 3 రోడ్లు కార్నర్లో ఈ యొక్క కోళ్ల ఫారం అయితే ఉంటుందండి. ఇటు చూసుకుంటే కనుక ఉత్తరం వైపు రోడ్ అనమాట. అంటే కోళ్ల ఫారం వచ్చేసేసి ఈస్ట్ ఫేస్లో ఉంటుందండి. ఓకే. సో ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి రోడ్డు డైరెక్ట్గా మెయిన్ రోడ్ అనమాట. ఈ రోడ్డు డైరెక్ట్గా తార్ రోడ్డుకి వెళ్తుంది. జస్ట్ ఒక 500 అంటే ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి తార్ రోడ్డు దగ్గర నుంచి. ఓకే. సో ఇక్కడ మరి చూసుకుంటే మోటార్ చూడండి, బోరు కూడా ఫెసిలిటీ ఉందన్నమాట. ఓకేనండి. సో ఫుల్ వాటర్ వస్తుందండి, అందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఎందుకంటే ఈ బోరు వల్ల వాళ్ళకి కోళ్ల ఫారానికే కాదండి, అక్కడ నైరుతిలో చక్కగా వీళ్ళు ఇల్లు కూడా కట్టుకోవడం జరిగిందనమాట. ఆ ఇంటి నిమిత్తం కూడా చక్కగా ఫుల్ వాటర్ అయితే అందుబాటులో ఉందండి. అంటే అంగుళం 25 సైజులో మనకి బోరు ట్యాప్ అయితే ఉందన్నమాట. ఓకేనండి. సో ఇంటికి కూడా వాటర్ అయితే సరిపోతుంది. ఓకేనండి. సో అదేవిధంగా ఈ బిట్ వచ్చేసి మొత్తం అంతా కూడా రెక్టాంగిల్ షేప్లో ఉంటుందన్నమాట. ఓకేనండి. సో మంచి కొలతలతో ఉంది. ఓకేనండి. ఈ కోళ్ల ఫారం చుట్టూరు ఎటు చూసుకున్నా కూడా చక్కటి తోటలు, అదేవిధంగా ఎదురుగా చెరువు కూడా ఉందండి. అదేవిధంగా మరి లెఫ్ట్ సైడ్ కానివ్వండి, రైట్ సైడ్ కానివ్వండి, అదేవిధంగా కోళ్ల ఫారానికి బ్యాక్ సైడ్ కానివ్వండి అన్నీ తోటలేనండి. సో చక్కటి తోట. ఈ కోళ్ల ఫారానికి డైరెక్ట్గా ఈస్ట్ ఫేసింగ్లో రోడ్ అయితే ఉందండి. రోడ్డు కూడా వెడల్పు కూడా బాగుంటుంది. డైరెక్ట్గా లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, మీరు అక్కడ గమనించవచ్చు, బైక్ కూడా వెళ్తుంది కదండి. సో నిరంతరం మరి ఈజీగా ట్రావెల్ అవ్వడానికి రోడ్ అయితే అనుకూలంగా ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇది ఒక సైడు అంటే దక్షిణం వైపులో, అంటే సైట్లో దక్షిణం వైపు కోళ్ల ఫారం అయితే కట్టడం జరిగిందనమాట నైరుతి నుంచి. ఓకేనండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 9,000 పిల్లలను ఒకేసారి ఇక్కడ మరి మ్యాప్ వచ్చనమాట. ఓకేనండి. సో షెడ్కి సరిపడా వెడల్పు కూడా ఉందండి. ఓకే. సో చక్కటి వాతావరణంలో చుట్టూరు కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా చక్కగా మరి ఈ యొక్క కోళ్ల ఫారం అయితే ఉండటం జరిగిందనమాట. సో ట్రాన్స్ఫార్మర్ కూడా ఉందండి. దీనికి సొంతంగా ట్రాన్స్ఫార్మర్ కూడా వేయించుకున్నారు. ఇందులో మరి 2 వైపులా కూడా కంకర్ రోడ్డు ఉంది. అదేవిధంగా ఫారానికి నైరుతిలో ఇల్లు ఉంది. మేతకు సెపరేట్గా ఒక రూమ్ కూడా వీళ్ళు సెపరేట్గా చేయించుకోవడం జరిగిందనమాట. ఓకేనండి. సో ప్రతి స్తంభానికి కూడా కరెంట్ స్విచ్ బోర్డులు ఉంటాయండి లోపల. మీరు ఇక్కడ చూడవచ్చు, లోపల పిల్ల కూడా ఏ విధంగా ఉంది, ఎంత స్వేచ్ఛగా చక్కగా తిరగలుగుతున్నాయి అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా మరి కొలతలు, మరి షెడ్కి వేసినటువంటి కొలతలు కూడా 26 x 370 పొడవు అండి. 370 పొడవు ఉందన్నమాట షెడ్డు. అదేవిధంగా 26 వెడల్పు ఉందండి. అంటే చక్కటి కొలత అండి. ఓకే. స్వేచ్ఛగా పిల్లలు సంచరించేటటువంటి ప్లేస్ అనమాట, సరిపడా ప్లేస్ అనమాట. ఓకేనండి. సో ఇది ఎప్పుడుదో ఓల్డ్దో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఓల్డ్ది కాదండి. ఇది కట్టి కేవలం 1 సంవత్సరమే అవుతుందండి. ఈ షెడ్ కూడా కట్టి కేవలం 1 సంవత్సరమే అవుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, స్తంభాలు కానివ్వండి, రేగులు కానివ్వండి, చుట్టూరు ఫెన్సింగ్ కానివ్వండి, కట్టుడు కానివ్వండి, మొత్తం అంతా కూడా కొత్తగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కొత్తదని. ఓకేనండి. సో చుట్టూరు కూడా పాములు వెళ్లకుండా చక్కగా వీళ్ళు చుట్టూరు కూడా ఫెన్సింగ్ వేసుకున్నారు. ఓకేనండి. సో ఈ కోళ్ల ఫారానికి సంబంధించి సెపరేట్గా స్తంభానికి వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టించుకోవడం జరిగిందనమాట. సో నిరంతరం కూడా కరెంటు సదుపాయం అయితే ఉందండి. నిరంతరం కరెంటు సదుపాయం ఉంది. అదేవిధంగా బోర్ ఉంది కాబట్టి నిరంతరం వాటర్ సదుపాయానికి కూడా కొరత లేదనమాట. ఓకేనండి. సో వీళ్ళు చక్కగా దీన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటున్నారండి. మరి సొంత కోళ్ల ఫారం అనమాట. దీన్ని ప్రజెంట్ వాళ్ళు వేరే చోటకి షిఫ్ట్ అవుతూ ఉన్నారు కాబట్టి పిల్లల చదువుల నిమిత్తం, అంటే పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళ చదువుల నిమిత్తం వాళ్ళు ప్లేస్ మారాల్సి వస్తుంది. కానీ లేకపోతే చక్కటి వాతావరణంలో పిల్లలు ప్రజెంట్ అయితే పెరుగుతూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి బిజినెస్ కూడా చక్కగా రన్ అవుతూ ఉంది. ఓకేనండి. సో కాకపోతే పిల్లల చదువుల నిమిత్తం మాత్రమే వాళ్ళు వెళ్తున్నామని చెప్పడం జరిగిందనమాట. ఓకేనండి. ఈ యొక్క స్థలానికి పడమర భాగంలో ఉన్నటువంటి ప్లేస్ అనమాట. ఓకేనండి. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు చక్కగా ఫెన్సింగ్ కట్టుకొని వాళ్ళు వేరే తోట అయితే బ్యాక్ సైడ్ ఉంది. ఈ రాయి దగ్గర నుంచి ఆ చివర చూసుకుంటే కనుక ఈ రోడ్డు, అంటే రోడ్డుకి అదేవిధంగా యొక్క స్థలానికి మధ్యలో ఫెన్సింగ్ ఉందండి.
ఓకే, 4 వైపులా కూడా వీళ్ళు స్తంభాలు వేసుకున్నారు. 4 వైపులా కూడా చక్కగా వీళ్ళు ఫెన్సింగ్ అయితే వేసుకోవడం జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇది ఉత్తరానికి ఉన్నటువంటి రోడ్డు అనమాట, పెద్ద రోడ్డేనండి. ఓకేనండి. సో ఇది చూసుకుంటే కనుక ఇక్కడ కూడా రోడ్డు ఉంది, అంటే వాళ్ళు బ్యాక్ సైడ్ పొలానికి వెళ్ళడానికి వేసుకున్నటువంటి రోడ్డు అనమాట. ఇది ఓపెన్గానే ఉంటుందండి, దీన్ని క్లోజ్ చేయడం అలాంటిది ఏం లేదు. ఓకేనండి. సో వీళ్ళు ఇంకా స్తంభాలు అయితే ఉన్నాయి, అవి కూడా పడమర వైపు వేయడానికి రెడీగా ఉంచారనమాట. ఓకేనండి, మీరు ఇక్కడ గమనించవచ్చు మామిడి చెట్లు కానివ్వండి, అదేవిధంగా ఇంకా వేరే వేరే ఇతర చెట్లు కూడా ఉన్నాయండి. ములక్కాడు చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, అదేవిధంగా అరటి చెట్లు ఉన్నాయి, చక్కగా జామ చెట్లు ఉన్నాయి. ఓకేనండి, మీరు ఇక్కడ గమనించవచ్చు ఇవన్నీ కూడా. ఓకేనండి. సో దీనికి ఇంటికి బ్యాక్ సైడ్ వీళ్ళు రెస్ట్ రూమ్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు, కట్టుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా సెపరేట్గా ఈ యొక్క రూమ్ ఏదైతే ఉందో ఇది మేతకి, అంటే కోళ్ళకి సంబంధించి మేత అయితే ఇందులో ఫస్ట్ తీసుకొచ్చి ఇందులో అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్గా మీకు ఎలా ఉంది ఏంటనేది మీకు అంతా చూపించానండి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ విధంగా వీళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మొత్తం చూసుకుంటే కనుక కరెంట్ మీటర్ బోర్డ్స్ కానివ్వండి, మొత్తం స్విచ్చెస్ కానివ్వండి, అన్నీ కూడా లోపల ఉంటాయి. దానికి సంబంధించి కరెంటు ఫీజులు కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉన్నాయండి. ఓకే, చాలా చక్కగా దీన్ని నిర్మించుకున్నారండి. కొత్తది అనమాట, షెడ్ కూడా కొత్తది, కొన్ని సంవత్సరాల వరకు కూడా చూసుకోవాల్సిన అవసరమే లేదు. సో ఆల్రెడీ రన్ అవుతుందండి, బిజినెస్ ఆల్రెడీ రన్ అవుతుంది. మీరు ఆల్రెడీ చూశారు, కోళ్ళను చూశారు, అదేవిధంగా బిజినెస్ రన్ అవ్వడం కూడా మీరు గమనించారనమాట. సో వదులుకోవద్దండి, మీరు తీసేసుకొని వేరే వాళ్ళకి లీజుకి ఇద్దామనుకున్నా కూడా చక్కగా ఇమీడియట్గా తీసుకునేడానికి రెడీగా ఉన్నారు. బిజినెస్ కూడా చక్కగా రన్ అవుతుందండి, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనండి. సో త్వరపడండి. కోళ్ళ ఫారానికి యూజ్ చేసేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, అంటే లోపల మేతకు పెట్టే గిన్నెలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ప్రతిదీ అన్నీ కూడా కొత్తవేనండి. ఇందులో ఓల్డ్ వేం లేవు, అన్నీ కొత్తవే. ఓకేనండి. సో వాటితో సహా మొత్తం షెడ్డు, ఇల్లు, మొత్తం స్థలం మొత్తం అంతా కూడా ఈ బాగు చేయించుకున్నటువంటి షెడ్లు అన్నీ కూడా అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.